హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జనవరి 1వ తేదీనే జీతాలు, పెన్షన్లతో పాటు డీఏ, డీఆర్ అరియర్స్ లిస్ట్ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం మీ యొక్క బిల్ నంబర్‌ను ఉపయోగించి ట్రెజరీ బిల్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో అయితే తెలుసుకుందాము. అంటే బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఎలా ఉందనేది తెలుసుకుందాము. ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మన జీతాలు లేదా పెన్షన్ల స్థితిని ఎప్పటికప్పుడు గమనించుకోవడం చాలా ముఖ్యం. మీరు ఉద్యోగులైతే అంటే ఎంప్లాయీ యొక్క పే స్లిప్‌లో బిల్ నంబర్ అనేది ఉంటుందన్నమాట. సో, బిల్ నంబర్ స్పష్టంగా ఉంటుంది. ఇందుకోసం మీరు నిధి యాప్‌ను ఉపయోగించి మీ పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అక్కడ మీకు బిల్ నంబర్ కనిపిస్తుంది. ఒకవేళ మీరు పెన్షనర్ అయితే నేరుగా బిల్ నంబర్ తెలుసుకోవటం కొంచెం కష్టం కాబట్టి, సో, మీకు తెలిసిన ఎస్టీఓ కార్యాలయం సిబ్బందిని సంప్రదించి మీ బిల్ నంబర్‌ను సేకరించాల్సి ఉంటుంది. బిల్ నంబర్ పొందిన తర్వాత సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌లో అంటే ఫ్రెండ్స్, అందరు పెన్షనర్స్‌కి కూడా వారి బిల్ నంబర్ అయితే సేకరించలేకపోవచ్చు. ఎందుకంటే అందరికీ అన్ని పరిచయాలు ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి, సో, పెన్షనర్స్‌కి డిఫాల్ట్‌గా వారి యొక్క పెన్షన్ పే స్లిప్‌లో బిల్ నంబర్ అనేది ఉండదు. మనందరికీ తెలిసిందే, అది రావాల్సి ఉందన్నమాట. మరి ఈ మంత్ కూడా రాలేదు. దాని గురించి ఆహ్, రావాలి అని చెప్పేసి ఉద్యోగ పెన్షనర్స్ కోరుతున్న నేపథ్యంలో మేబీ నెక్స్ట్ మంత్ నుంచి ఏమైనా వస్తుందా అనేది అప్డేట్ అయితే ఇంతవరకు లేదు. అప్డేట్ వచ్చిన వెంటనే మీకైతే తెలియజేస్తాను. సో, ప్రస్తుతానికైతే పెన్షనర్స్ బిల్ నంబర్ లేదు. సో, ఉద్యోగులైతే సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌లో బిల్ నంబర్ ఉన్నట్లయితే మనము సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌లో ఆ బిల్ నంబర్ ద్వారా స్టేటస్ అనేది ట్రాక్ చేయవచ్చు. ప్రస్తుతం చాలా వరకు బిల్లులు చెక్ చేయగా దాదాపుగా బిల్లులన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే స్టేటస్‌కే చేరుకొని ఉన్నాయి. దీని అర్థం ఏమిటంటే మీ సంబంధిత సెక్షన్ ఆఫీసర్ ఎస్ఓ గారు బిల్లును అప్రూవల్ చేసి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ కోసం పంపినట్టుగా మనం భావించవచ్చు. అయితే ఇంకా కొన్ని బిల్లులు బిల్ నాట్ అప్రూవల్డ్ అనే స్టేటస్‌లోనే ఉండిపోయాయి. సో, ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు సాయంత్రం లోపు మాత్రమే మనకు సమయం ఉంది. ఒకవేళ ఎవరికైనా బిల్ ఇంకా అప్రూవల్ కాకుంటే పెండింగ్‌లో ఉంటే వెంటనే మీ యొక్క ఎస్టీఓ గారితో మాట్లాడి ఆ బిల్లును అప్రూవల్ అయితే చేయించుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఈరోజు సాయంత్రం లోపు బిల్లు గనుక క్లియర్ అవ్వకపోతే వచ్చే నెల జీతాల్లో పెన్షన్‌లో ఆలస్యం కావడం జరుగుతుందనమాట. ఎలా ఆలస్యం అవుతుందంటే ఇప్పుడు బిల్ మిస్ అయితే తర్వాత సప్లిమెంటరీ బిల్స్‌లో పెడతారనమాట. సో, సప్లిమెంటరీ బిల్స్ అనేది డిసెంబర్ 5వ తేదీ నుంచి పెట్టుకోవచ్చు. 6వ తేదీ నుంచి అలా. సో, అప్పుడు మనకు సాలరీ అనేది మంత్ మిడిల్‌లో అయితే వస్తుందనమాట. జనవరి మధ్యలో ఆ విధంగా వస్తుంది. సో, కాబట్టి అంటే అందరికీ ఇలా జరగలేదు. ఏమైనా సాంకేతిక కారణాల వల్ల బిల్లు ఆగిపోయి ఉన్నట్లయితే, ఇంకా ఇన్ ప్రాసెస్‌లోనే ఉన్నట్లయితే వారికి మాత్రమే అనమాట. సో, సరైన వివరాలు అందించలేని వారికి అలాంటి వారు. సో, నార్మల్‌గా అందరికీ కూడా బిల్స్ అయితే పాస్ అయ్యాయి. అప్రూవల్ అయితే అయ్యాయన్నమాట. చాలా వరకు బిల్స్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయి. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా అటువంటి వారెవరైనా ఉన్నట్లయితే అంటే బిల్ అప్రూవల్ కాని వారు ఎవరికైనా ఉంటే వెంటనే మీ బిల్ స్టేటస్ చెక్ చేసుకొని సో, వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకు చేరేలాగైతే చేసుకోగలరు. తద్వారా సకాలంలో మీ యొక్క జీతం గానీ, పెన్షన్ గానీ మీ ఖాతాలో అయితే జమ అవుతుంది. సో, ఇక అప్డేట్ ఏంటంటే డీఏల విషయానికొస్తే గౌరవనీయులైన డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ డీడీఓ మరియు ప్రభుత్వ ఉద్యోగులందరికీ నమస్కారమండి. సో, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఒక నోటీస్ అయితే విడుదల చేసింది. సో, ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఫినాన్షియల్ డిపార్ట్మెంట్. ఈ నోటీస్‌లో ఏముందంటే సో, ఇక్కడ మనము నోట్ నంబర్ చూడొచ్చు. సో, సబ్జెక్ట్ ఏంటంటే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి సీసీ నంబర్ 1281 ఆఫ్ 2025 ఇన్ రిట్ పిటిషన్ నంబర్ ఇక్కడ చూడొచ్చు. ఆఫ్ 2024 ఫైల్డ్ బై ఏపీ సెక్రటేరియట్ సిపిఎస్ అసోసియేషన్ అప్లోడింగ్ ఆఫ్ అప్లికేషన్ అప్లికబుల్ డేర్నెస్ అలవెన్స్ అరియర్స్ ఇన్ నిధి పోర్టల్. అంటే నిధి పోర్టల్‌లో ఈ యొక్క డీఏ అరియర్స్‌కి సంబంధించి బిల్స్‌ను డీడీఓ గారు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. వితిన్
టైమ్ పీరియడ్ వచ్చేసి 30 జూన్ అనమాట. 30 డిసెంబర్. అంటే అప్‌లోడ్ చేయడం ప్రక్రియ అయితే అయిపోయింది. అంటే ఈ ద అటెన్షన్ ఆఫ్ ద Secretariat department is invited to the subject and reference cited. It is informed that the DNS allowance arrears tail has already been enabled in CFMS for upload the bills relating to the orders issued in GOMS number 66 and GOMS number 113 ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి రావడం జరిగిందనమాట. అంటే ప్రెజెంట్ సీఎఫ్ఎంఎస్‌లో అరియర్ బిల్స్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఎనేబుల్ అయింది. సో, సంబంధిత దేర్‌ఫోర్ ఆల్ ద డీడీఓస్ ఇన్ ద సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ ఆర్ రిక్వెస్టెడ్ టు అప్‌లోడ్ ద బిల్స్ ఫర్ ద అబోవ్ డీఏ అరియర్స్ ఇమ్మీడియేట్‌లీ ఇన్ నిధి పోర్టల్ ఆఫ్ ఏపీ సీఎఫ్ఎస్ఎస్ అండ్ ఫర్నిష్ ద రిలవెంట్ టోకెన్ నంబర్. అంటే టోకెన్ నంబర్స్ జనరేట్ చేయాలి. ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఆన్ ఆర్ బిఫోర్ 13th డిసెంబర్ 2025 అని చెప్పేసి um, so as to clear the relevant bills as per orders of Honorable High Court. హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం వల్ల సో ఏవైతే రిట్ పిటిషన్‌లో వచ్చాయో దానికి అనుగుణంగా డీఏ అరియర్స్‌నైతే ఈ సకాలంలో అప్‌లోడ్ చేసి సో టోకెన్స్ అయితే జనరేట్ చేయడం జరిగిందనమాట. సో మరి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రారంభమైన తాజా డీఏలు గత ప్రభుత్వంలో వాయిదా వేయకుండా ఈసారి ప్రభుత్వం వాటిని సకాలంలో చెల్లిస్తుందని ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఆశిస్తున్నారు. సో అందుకోసం ఉద్యోగ పెన్షనర్స్ ఆశాభరితంగా అయితే ఎదురు చూస్తున్నారు. ఏపీ సిపిఎస్ ఉద్యోగులకు రావాల్సిన కరువు భత్యం, డీఏ బకాయిల ఈ విధంగా అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఉద్యోగులకు రావాల్సిన కరువు భత్యం, డీఏ బకాయిలపైన వివరణ. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థికంగా చేయూతనిచ్చే కీలకమైన అంశాల్లో ఒకటి కరువు భత్యం మరియు దాని బకాయిల చెల్లింపులకు సంబంధించి నెలకొన్న ప్రస్తుత పరిస్థితిని ఇప్పుడైతే చూద్దాము. వివిధ కాలాలకు చెందినటువంటి డీఏ బకాయిలు, వాటి ప్రస్తుత స్థితి మరియు ప్రభుత్వం నుండి అందాల్సిన స్పష్టత గురించి తెలుసుకుందాము. మొదటిది, ట్రెజరీలో బిల్లు పాస్ అయ్యి చెల్లింపు కోసం నిరీక్షణలో ఉన్న డీఏల విషయానికొస్తే ఈ క్రింది డీఏ విడతలు ట్రెజరీ కార్యాలయంలో బిల్లులుగా ఆమోదం పొందాయి. అయితే ఉద్యోగుల ఖాతాల్లో నగదు జమ కాలేదు. ఈ చెల్లింపుల కోసమే సిపిఎస్ ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మొదటిది, జూలై 2018 నుండి సుమారు 30 నెలల బకాయిలైతే ఉన్నాయన్నమాట పెండింగ్. జూలై 1, 2018 నుండి ఈ డీఏ విడుదలకు సంబంధించి బిల్లులు ట్రెజరీలో పాస్ చేయబడ్డాయి. కానీ ఆర్థిక శాఖ నుండి నిధులు విడుదలలో జాప్యం జరుగుతోంది. రెండవది, జనవరి 2019 డీఏ సుమారు 30 నెలల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి ఇక్కడ. అంటే జూలై 2018 డీఏ మాదిరిగానే ఈ విడత బకాయిల బిల్లులు కూడా ఆమోదం పొంది చెల్లింపుల కోసం పెండింగ్‌లో అయితే ఉన్నాయి. ఇక రెండవది, పీఆర్సీ 2022లో సర్దుబాటు చేసినట్లుగా చెప్పబడిన డీఏ బకాయిలు, కానీ చెల్లింపులపై అనిశ్చితి. సో ఈ క్రింది 5 డీఏ విడతల బకాయిలను 2022 పే రివిజన్ కమిషన్ పీఆర్సీలో భాగంగా సర్దుబాటు చేశారని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ బకాయిల మొత్తాన్ని కూడా ఎప్పుడు, ఏ పద్ధతిలో చెల్లిస్తారనే దానిపైన స్పష్టమైన సమాచారం లేదా ఉత్తర్వులు వెలువడలేదు. మొదటిది, జూలై 2019 నుండి సుమారు 30 నెలల బకాయిలు. అలాగే జనవరి 2020 నుండి సుమారు 6 నెలల బకాయిలు. వాస్తవానికి రావాల్సిన మొత్తం కాలానికి కాకుండా పీఆర్సీలో కొంత భాగం కలిపినట్టు తెలుస్తోందనమాట. ఇక్కడ జనవరి 2020కి సంబంధించి డీఏకి సంబంధించిన బకాయిలలో. ఇక జూలై 2020 నుండి సుమారు 6 నెలల బకాయిలు. జనవరి 2021 నుండి సుమారు 6 నెలల బకాయిలు. మరి జూలై 2021 నుండి సుమారుగా 6 నెలల బకాయిలు రావాల్సి ఉంది. ముఖ్య గమనిక, ఫ్రీజ్ చేయబడిన బకాయిలు. పై జాబితాలోని కొన్ని డీఏ బకాయిలకు సంబంధించి కొంతకాలానికి చెల్లింపులు ఫ్రీజ్ అంటే స్తంభింపజేయడం జరిగిందనమాట. అంటే ఆ నిర్దిష్ట కాలానికి బకాయిలు చెల్లించబడవని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. అవేంటంటే జనవరి 2020కి సంబంధించి సుమారు 18 నెలల బకాయిలు ఫ్రీజ్ చేయబడ్డాయి. అలాగే జూలై 2020కి సంబంధించి డీఏకి సంబంధించి సుమారు 12 నెలల బకాయిలు ఫ్రీజ్ చేయబడ్డాయి. జనవరి 2021 డీఏకి సంబంధించి సుమారు 6 నెలల బకాయిలు ఫ్రీజ్ చేయబడ్డాయి. ఈ ఫ్రీజ్ చేయబడిన బకాయిల విషయం ఉద్యోగులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే ఇది వారికి ఆర్థికంగా నష్టం చేకూరుస్తుంది.
దీనిపై ప్రభుత్వం పునరాలోచించి న్యాయం చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఇక మూడోది చెల్లింపు షెడ్యూల్ ప్రకటించిన బిల్లుల సమర్పణకు అవకాశం కల్పించని డీఏ బకాయిలు. ఈ క్రింది డీఏ విడుదల బకాయిలను చెల్లించడానికి ప్రభుత్వం ఒక షెడ్యూల్ కాలపట్టిక విడుదల చేసింది. కానీ ఆ షెడ్యూల్ ప్రకారం బిల్లులను తయారు చేసి ట్రెజరీకి సమర్పించడానికి డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లకు అపారమైన సాంకేతికత లేదా పరిపాలనాపరమైన అనుమతులు, ఆప్షన్స్ పోర్టల్‌లో అయితే ఇంకా కల్పించలేవు. అవేంటంటే జనవరి 2022 నుంచి సుమారు 16 నెలల బకాయిలు, జూలై 2022 నుంచి సుమారు 15 నెలల బకాయిలు, జనవరి 2023 నుంచి సుమారు 15 నెలల బకాయిలు, జూలై 2023 నుంచి 12 నెలల బకాయిలు. సో, వీటికి సంబంధించి ఆప్షన్ అయితే ఎనేబుల్ కావాల్సి ఉందన్నమాట. ఈ యొక్క అరియర్ బిల్స్ పెట్టుకోవడానికి. ఇక షెడ్యూల్ ఇచ్చిన బిల్లులు పెట్టుకోవడానికి అవకాశం కల్పించకపోవడం వల్ల ఈ బకాయిల చెల్లింపు ప్రక్రియ అనేది నిలిచిపోయింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి పోర్టల్‌లో అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలనైతే ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇక నాలుగోది ప్రభుత్వ ఉత్తర్వులు ఇంకా జారీ కాని డీఏ విడుదలు. సో, ఈ క్రింది తాజా డీఏ విడుదలకు సంబంధించి ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు ఇంకా జారీ కాలేదు. జీవో జారీ అయిన తర్వాతే డీఏను ప్రస్తుత జీతంతో కలిపి ఇవ్వడం మరియు బకాయిల చెల్లింపు ప్రక్రియ అనేది కూడా ప్రారంభమవుతుంది. సో, జనవరి 2024కు సంబంధించి డీఏకి మనకు రీసెంట్‌గా విడుదల చేయడం జరిగిందనమాట. ఈ డీఏకి గాను దాదాపుగా మనకు 20 నెలలకు పైగానే వీటికి సంబంధించి అరియర్స్ రావాల్సి ఉంది. వాటిని 4 షెడ్యూల్స్‌లో అంటే 4 టైమ్స్ అయితే చెల్లిస్తామని చెప్పారనమాట. ఫస్ట్ 10% తర్వాత 30, 30, 30, 3% 3 టైమ్స్ 30, 30, 30 అనైతే చెల్లిస్తారు. ఈ మేరకు జీవోలో మెన్షన్ చేశారు. ఇక జూలై 2024 నుంచి కూడా బకాయిలైతే పెండింగ్‌లో ఉన్నాయి. జనవరి డీఏ విడుదల చేయాల్సి ఉంది. జూలై 2024 డీఏ విడుదల చేయాల్సి ఉంది. అలాగే జూలై 2025 డీఏని కూడా ఇంకా విడుదల చేయాల్సి ఉంది. సో, ఈ విధంగా ప్రస్తుతం 3 డీఏలైతే పెండింగ్‌లో ఉన్నాయి. మరొక రోజు గడిస్తే అంటే జనవరి 2026 తేదీ నుంచి మరొక డీఏ కూడా పెండింగ్‌లో ఉంటుందన్నమాట. సో, గమనిక పై నెలల సంఖ్య సమాచారం అనేది తేదీని బట్టి సూచనాప్రాయంగా అయితే ఇవ్వబడింది ఫ్రెండ్స్. వాస్తవ బకాయిల కాలం అనేది జీవో జారీ అయ్యే సమయానికి మరియు చెల్లింపు తేదీకి అనుగుణంగా మారుతుంది. ఇక్కడ మనకు 2024 జనవరి డీఏకి సంబంధించి 21 నెలలో ఎమో ఉండాల్సి ఉంది. కానీ ఇక్కడ 14 నెలల ఉంది. సో, కాబట్టి ఈ విధంగా తేదీ అనేది జీవోలో ఇచ్చిన ప్రకారంగా అయితే ఉంటుంది. సో, వాస్తవానికి బకాయిలైతే ఇలా ఉన్నాయన్నమాట. వీటిని బట్టి ఉద్యోగుల ఆందోళన మరియు అంచనాలు. ఆర్థిక భారం. పెండింగ్‌లో ఉన్న ఈ డీఏ బకాయిలు సీపీఎస్ ఉద్యోగులపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న ఈ తరుణంలో సకాలంలో డీఏ అందకపోవడం వారి కుటుంబాల నిర్వహణను మరింత కష్టతరం చేస్తుంది. ప్రభుత్వ స్వచ్ఛంద ఆవశ్యకత. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్‌లో ఉన్న అన్ని డీఏ బకాయిల విడతలకు స్పష్టమైన కాలపట్టికను ప్రకటించి దానిని ఖచ్చితంగా అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఫ్రీజ్ చేయబడిన బకాయిలపైన పునఃపరిశీలన. ఫ్రీజ్ చేసినటువంటి డీఏ బకాయిల నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃసమీక్షించి వాటిని కూడా చెల్లించేలాగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పారదర్శకత. డీఏ మంజూరు, బిల్లుల ప్రాసెసింగ్ మరియు చెల్లింపు ప్రక్రియలో మరింత పారదర్శకత ఉండాలని ఎప్పటికప్పుడు ఉద్యోగులకు సమాచారం అందించాలని కోరుతున్నారు. ఉద్యోగ సంఘాల పాత్ర. సిపిఎస్ సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఉద్యోగుల హక్కుల సాధన కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సిపిఎస్ ఉద్యోగులకు రావాల్సిన డీఏ బకాయిల సమస్య చాలా కాలంగా అయితే అపరిష్కృతంగానే ఉంది. సో, ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా స్పందించి ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి తక్షణ చర్యలు తీసుకుంటుందని అయితే ఆశిద్దాము. ఉద్యోగులందరూ తమ హక్కుల కోసం ఐక్యంగా ఉంటూ సో, శాంతియుతంగా మార్గాల ద్వారా తమ డిమాండ్స్‌నైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ముఖ్యం. సో, మొత్తానికి మనకున్న పెండింగ్ డీఏ బకాయిల లిస్ట్ అయితే ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. ఇవన్నీ కూడా నెలలన్నమాట. ఇవి ఏ ఏ డీఏకి సంబంధించి ఎన్నెన్ని నెలలు పెండింగ్‌లో ఉన్నాయి. సో, ఎన్ని మంత్స్ పెండింగ్‌లో ఉన్నాయి. సో, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది చూడవచ్చు. సో, మరి ఇప్పుడు ఈ డిసెంబర్ నెలకు సంబంధించి జీతాలు, పెన్షన్‌లతో పాటు ఒకటో తేదీనే డీఏ అరియర్స్ ఏమైనా విడుదల కానున్నాయా అంటే
సో, ప్రస్తుతానికి పే స్లిప్‌లో గాని, ఇటు ఉద్యోగులకు, అటు పెన్షనర్స్‌కి ఎవరికీ గూడా వారి వారి పే స్లిప్‌లో డీఏ అరియర్స్ గురించి ఎటువంటి సమాచారం లేదు. కానీ డీఏ అరియర్స్‌ను సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అంటే నిధి పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి అని జెప్పేసి టీడీఓలకు ఆదేశాలందాయి. ఆ మేరకు డీడీఓలు గూడా సెక్రటేరియట్ ఎంప్లాయీస్‌కి సంబంధించి ఈ యొక్క బిల్లులైతే అప్‌లోడ్ చేసి టోకెన్ నంబర్స్ అయితే జనరేట్ చేయడం జరిగింది. ఆ నంబర్ ప్రకారం ఈ జనవరి నెలలో అయితే జమయ్యే అవకాశాలున్నాయి. కానీ జనవరి 1 తేదీ 2026 జనవరి 1 తేదీనైతే కష్టమే ఫ్రెండ్స్. సో, జనవరి నెలలో మనం చూసుకున్నట్లయితే ఏదో ఒక రోజు ఈ డీఏ ఎరియర్స్‌కి సంబంధించి 2 విడతలకు మాక్సిమం విడుదలయ్యే అవకాశం ఉంది. లేదంటే మనకు జనవరిలోనే సంక్రాంతి పండుగైతే ఉంది. సో, సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ఆహ్, ఈ యొక్క డీఏ 2 విడతల డీఏ బకాయిలనైనా ప్రభుత్వం విడుదల చేసే ఆలోచనలో అయితే ఉందన్నమాట. సో, ప్రస్తుతానికైతే జీతాలు, పెన్షన్‌లు మాత్రమే మనకు వస్తున్నాయి. సో, అది కూడా డీఆర్ వచ్చేసి 37.31% ఉందా లేదా అని చెక్ చేసుకోండి. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల డిసెంబర్ నెల జీతాలు, పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమయ్యే వరకు ఎప్పటికప్పుడు బిల్ స్టేటస్‌ని బట్టి తాజా అప్డేట్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.